చెప్పవలసిందిగా ఈ సమయం వారికి అనుగ్రహించడం జరిగింది. దేవుని ఒక వాక్యం చెప్పవలసిందిగా జయప్రకాష్ బ్రదర్ ని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, ఈ సమయం మీకు ఇవ్వడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్స్ అండి. మీకు అందరికి ఒక విషయం అర్థం చేసుకోండి, నేను బోధించట్లేదండి, జస్ట్ షేర్ చేస్తున్నాను. వర్డ్ ఆఫ్ గాడ్ ని తెలిసిన విషయాన్ని షేర్ చేస్తున్నాను అంతే. పరిశుద్ధుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీరు చేసిన లెక్కలేని మేలు కొందనాలు తండ్రి. మీరు క్షమించిన కృపణాలు నా ప్రభా, నా ప్రభా, నేను నా ప్రభా ఈ వారంలో 2వ దినానికి ఎంటర్ అయ్యాను నా ప్రభా తండ్రి. మా చేతి పనుల్లోను, మా నడవడికల్లోను, మా మీ ఎందు సాక్షి ఇచ్చే విషయంలోను మా ప్రభా మమ్మల్ని నా ప్రభా యథార్థంగా ఉండే భాగ్యం దయచేయమని, నా ప్రభా మేము నడవలసిన త్రోవలను స్పష్టంగా తెలియచేయమని, మాలో మీరుండమని, మీ పరిశుద్ధాత్మను మాపై కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. సాబత్ రోజు మనం వాక్యం చదువుకున్నామండి. ఏ టాపిక్ గురించి చదువుకున్నాము? ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. దీని గురించి చదివాం. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ లో ఏం చదివామండి? ఎందుకంటే అది ఏం చదివో అది అర్థమైతేనే తప్పితే నెక్స్ట్ అది అర్థం అవుదండి, అందుకని అడుగుతున్నాను. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ లో ఏం చదివాం మనం? మెయిన్ కాన్సెప్ట్ ఏంటి? జస్ట్ అర్థం అవ్వకపోతేనండి అనవసరంగా ఇదంతా టైం వేస్ట్ అండి మనకి. సాటర్డే సబ్బాతు స్టార్టింగ్ గడియల్లో మనం బైబిల్ స్టడీ చేసామండి. ఆ బైబిల్ స్టడీలో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ గురించి చదివాం. ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఏం చదివాం? ఉన్నారా లేదండి? నాకు త్వరగా చెప్పాలండి, త్వరగా చెప్తే నేను ముందుకు వెళ్ళగలుగుతాను. సో ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికున్న రోజుల్లో, ఓకేనండి, యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికున్న రోజుల్లో ఒక అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో, ఓకేనండి, చర్చిని చర్చి దేవుని యొక్క ప్రజల్ని చర్చి నలగొడుతున్న రోజుల్లో, ఓకేనా, చర్చి నిద్రపోతున్న సమయంలో 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు నిద్రపోతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకెళ్ళి, ఓకేనండి, తర్వాత పిలాతు వచ్చి మీకు దేవుని యొక్క దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కావాలా, తండ్రి యొక్క కుమారుడైనటువంటి బరబ్బాస్ కావాలా అని అడిగినప్పుడు దేవుని ప్రజల్ని ఏ ఒక్కరు కూడా ఏమండి, దేవుడు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎన్నుకోండి అని వాళ్ళ పెదాలని, వాళ్ళ చేతుల్ని, వాళ్ళ కాళ్ళని దేవుడు బంధించలేదు. మీరు ఎవరిని చూస్ చేసుకుంటే వాళ్ళని చూస్ చేసుకోండి అని అడిగారనమాట. సో అప్పుడు దేవుని యొక్క ప్రజలు, సబ్బాతు పాటించే ప్రజలు, ఓకేనండి, 10% పే చేస్తున్న ప్రజలు, ఓకేనండి, నాన్ వెజ్ కాకు ఏంటి, ఓన్లీ క్లీన్ మీటే. అంటే ఏంటంటే ఆ క్లీన్ మీట్ అంటే మీకు ఎలా చెప్పాలి, నాన్ వెజ్ తింటారు కానీ ఏంటంటే దేవుడు చెప్పినట్టు తినేవాళ్ళు అనమాట. అంటే రొయ్యలు కానీ, పులుసు లేని చేపలు కానీ, పంది మాంసం కానీ ఇవన్నీ తినని ప్రజలు, ఓకేనండి. ప్రతి ప్రతి సంవత్సరానికి 3 సార్లు దేవుని ఆలయానికి వెళ్ళే ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారు? బరబ్బాని. ఎందుకని? వారు కూడా అదే స్థితిలో ఉన్నారు. చెప్పండి, మీరు లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారా? మీరు ఇప్పుడు ఎవరో ఆన్సర్ చెప్పారా? బైబిల్ కల్లా ఆన్సర్ చెప్పాలి మనం. ఎందుకని ఎన్నుకున్నారు వాళ్ళు? మీరు ఫాలో అవ్వట్లేదండి. ఫాలో అవ్వకపోతే అనవసరం అండి యాక్చువల్ గా క్లాస్ లో. మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం.
మత్తయి సువార్త 27వ అధ్యాయం 20వ వచనం. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసుని సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి. ఎవరండి? ప్రధాన యాజకులు పెద్దలు. ప్రధాన యాజకులను ఎవరు ఎన్నుకున్నారు బైబిల్లో? ప్రధాన యాజకులు చేసింది ఎవరండి? ప్రధాన యాజక పదవి చిన్నదా పెద్దదా? పెద్ద పదవేనండి అది. మంచి పదవి. దేవుడు లిటరల్ గా అహరోను గారి డిసెండెంట్స్ కి ఇచ్చినటువంటి వరం. కరెక్టేనండి? అవునండి, దేవుడు ఎన్నిక చేసి పెట్టారు వాళ్ళని. సో ఈ పెద్దలను కూడా దేవుడే ఏర్పరిచారు. మీరు ఎల్డర్స్ అనే వాళ్ళని కూడా దేవుడే ఏర్పరిచారు. సో ఈ ప్రధాన యాజకులు, ఈ పెద్దలు యేసుక్రీస్తు ప్రభువారు కాదు, ఓకేనా, బరబ్బాను విడిపించమని జనాలందరూ చెప్తే జనాలందరూ ఎవరిని కోరుకున్నారు? బరబ్బను కోరుకున్నారు. ఈ ఎస్డిఏ చర్చిలో కూడా ఈ ప్రధాన యాజకులు అంటే పాస్టర్లో, ఈ పెద్దలు అంటే ఎల్డర్స్. మనకు కూడా అదే ఉందండి. అవును సార్. లేదా? సో కరోనా టైంలో ఏం చేశారు చూసాం. సరే, ఇది యేసుక్రీస్తు ప్రభువారు జరిగిన టైంలో ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, ఫ్రీ ఏంటండి అది? ఉచితమైన ఆప్షన్ చూస్ చేసుకోమన్నారు దేవుడు. ఏమని చెప్పారు? యేసుక్రీస్తు ప్రభువారా బరబ్బానా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకు ఎన్నుకున్నారు, బరబ్బాని ఎందుకు ఎన్నుకున్నావు అని మళ్ళీ మొత్తం ఇప్పుడు నేను చెప్పట్లేదండి, ఎందుకంటే అది లాస్ట్ వీక్ మొత్తం చెప్పాను ఎందుకు వాళ్ళు అలా ఎన్నుకోవాల్సి వచ్చింది. అపోస్తులు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుత్థానమైనాక కూడా వాళ్ళ ఆలోచన ఎట్లా ఉందనేది చూసాము. సో ఇప్పుడు కొంచెం చెప్పుకుంటే వెళదాం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు పరలోకానికి వెళ్లే ముందు అవ్వ ఆదానికి ఏదైతే టెస్ట్ వచ్చిందో అదే టెస్ట్ భూలోకం మీదకి రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు, ఓకేనండి, లేకపోతే ఏదైనా తోటలోంచి ఏ విధంగా వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు ఏ విధంగా టెస్ట్ జరిగిందో అదే విధంగా మళ్ళీ ఏదైనా తోటలోకి వెళ్ళేటప్పుడు టెస్ట్ జరుగుతుంది. ఈ టెస్ట్ ఎలా ఉండబోతుంది, ఈ టెస్ట్ లో ఎవరిని ఎన్నుకోబోతున్నాం, ఎవరిని ఎన్నుకుంటాకి ఎవరు ఏ విధంగా సహాయం చేయబోతున్నారు అని చూద్దామండి. సో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేటప్పుడు, సో నెబుకద్నెజరుకి వచ్చినటువంటి విగ్రహంలో ఉన్న కళ్ళలో అప్పుడు పరిపాలిస్తున్న ప్రజాస్వామ్యం ఎవరంటే, లేకపోతే అప్పుడు పరిపాలిస్తున్న అధికారులు ఎవరంటే రోమ్. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు పరిపాలించేది ఎవరంటే కనుక రోము మరియు చర్చ్. సో ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రోమన్ చర్చ్, పాపసి, ఓకేనండి, పోపుల సంఘం, ఓకేనా. సో అది ఇంకా చాలా మోర్ పవర్ఫుల్, ఓకేనండి. సో చర్చ్ను ఎలా చెప్పాలి, సంఘమును మరియు గవర్నమెంట్ కలుస్తున్న సమయం. సో ఆ టైంలో బర్బాస్ ఉన్నట్లే ఇక్కడ కూడా వికార్ ఆఫ్ క్రైస్ట్, ఓకేనండి, ఇన్ ప్లేస్ ఆఫ్ క్రైస్ట్. అంటే ఎట్లా అంటే యేసుక్రీస్తు స్థానంలో ఒకరున్నాను అని చెప్తున్నారు అనమాట. యేసుక్రీస్తు స్థానంలో నేను ఒకరున్నాను, అతని పేరు ఏంటంటే పోపు. సో ప్రజలందరూ కూడా ఒక ఆప్షన్ చూస్ చేసుకోవాలి, యేసుక్రీస్తు ప్రభువారా పోపా. ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువారా పోపా. ఇది మనం అందరం కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయం, ఉచితమైన నిర్ణయం. ఇది ఏ ఒక్కరు కూడా మనల్ని ఫోర్స్ చేయరు. ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఏంటి, యేసుక్రీస్తు ప్రభువారా పోపా. ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకుంటాం, అలా చూస్ చేసుకుంటాకి ఎవరు సహాయం చేస్తారు? ఎన్ని ఆప్షన్లు ఉన్నాయండి? ఎలా చూ ఎవ ఎలా చూస్ ఏంటి ఎలా చూస్ చేసుకోవాలి, ఎవరిని చూస్ చేసుకోవాలి, చూస్ చేసుకోవడానికి సంఘం ఎవరి మీద ఆధారపడుతుంది? ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయండి? 4 క్వశ్చన్లు. 4 క్వశ్చన్లు. ఆ రోజుల్లో బరబ్బాని యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకుంటా కూడా ఎవరిని ఎన్నుకున్నారు, ఎందుకు ఎన్నుకున్నారు, ఎన్నుకుంటాకి ఎవరు సహాయం చేశారు? సేమ్ అదే జరుగుతుందండి మళ్ళీ ఇప్పుడు కూడా జరగబోద్ది అంటారా? జరుగుతుంది. బైబిల్లో ఎస్ బైబిల్ ఎస్ అత్యంత బైబిల్ అత్యంత జ్ఞానం ఎవరండి? సొలొమోన్ అండి. ఆ సొలొమోన్ గారు ఏం చెప్తారు? సూర్యుడి కింద కొత్తదంటూ ఏమీ లేదు, మళ్ళీ ఏం జరుగుద్దని చెప్తారు? జరిగిందే జరుగుద్దని చెప్తారు. సో ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సింపుల్ క్వశ్చన్ అడుగుతా, మిమ్మల్ని అందరిని కాదండి, క్షమించండి, మనల్ని అందరినీ. ఎందుకంటే ఇక్కడ ఏ ఒక్కరు కూడా నీతిమంతుడు లేరు, అందరం కూడా మనం పాపులమే. సో సింపుల్ క్వశ్చన్ మనల్ని మనం అడుక్కుందాం, యేసుక్రీస్తు ప్రభువారా పోపా, ఎవరిని అనుకుంటాం? యేసుక్రీస్తు వారేనండి. మీరు ప్రభు అడిగినప్పుడు యేసు. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి క్వశ్చన్. సో
తర్వాత క్వశ్చన్లు అడిగినప్పుడు మళ్ళీ ఇట్లా ఆన్సర్ చెప్పకూడదు. ఓకేనండి, మీరు చెప్పిన మాట మీదే ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిన, పోపున ఆప్షన్ వస్తే ఎవరిని ఎన్నుకుంటున్నాం? యేసుక్రీస్తు వారినే చెప్పాలండి కదా. ఎన్నుకుంటాం. యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభునే ప్రభు. ఎన్నుకుంటాం సార్. ఆ రోజుల్లో లాగా, రోమ్ లో లాగా, ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు లాగా బరబ్బాని యేసుక్రీస్తు ప్రభువారు ముందు నిలబెట్టరు. ఒకసారి చదువుకుంటే వెళదాం. సో అసలు త్రిత్వైకం వీళ్ళ పని ఏంటి? ఓకేనండి, ఇది అవసరం అండి. ఈ టాపిక్లు అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరన్నా తండ్రి దేవుడి వారిని చూసారండి భూమి చూడలేదండి. మీద? ముందు గాని వెనకాల గాని తండ్రి దేవుడి వారిని చూసారా? సో ఎవరు చూడలేదు. మనకందరికి ఏం తెలుసు? చూడకుండానే దేవుణ్ణి మనం ఆరాధిస్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకుందామండి. ఎవరు కూడా చూడకుండానే దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నాము. సో యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి వచ్చి ఏం చెప్తా ఉన్నారు? ఒకసారి ఫిలిప్ అడుగుతారండి, ప్రభువా తండ్రిని చూపించండి అని అడుగుతారు. తండ్రిని చూపించమంటే నువ్వు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అంటారు. సో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి అక్కడ? తండ్రి ఏ విధంగా ఉంటారో చూపించడానికే నేను భూమి మీదకి వచ్చాను. ఓకేనా? తండ్రి యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుందో అది చూపించడానికే నేను భూమి మీదకి వచ్చానని చెప్పారు. సో అపోస్తులు అందరూ కూడా యెరూషలేము అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమని, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శక్తిని చూశారు. ఆ తర్వాత మన సిలువ చూస్తే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారిని బాధలు పడాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని కొరడా దెబ్బలు తినాలి? యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకంత హేళన చేయబడాలి అని చెక్ చేస్తే కనుక వాళ్ళని సిలువ మొత్తం ఒకే ఒక మాటలో చెప్పాలంటే దాన్ని ప్రేమ అని చెప్పొచ్చు. అంతే కదండి. ఇప్పుడు సపోజ్ ఒక షాడిస్ట్ వైఫ్ ఉంది, లేకపోతే ఒక షాడిస్ట్ భర్త ఉన్నాడు. ఆ భర్తని స్టిల్ వాళ్ళ భార్య సాగుతా ఉంది అంటే అర్థం ఏంటండి? వాళ్ళిద్దరి మధ్య ఏముండి ఉండాలి? ఆమెకి ప్రేమ. ఏముండి ఉండాలి? పోనీ ప్రేమ. ప్రేమ. సో ఆ రోజుల్లో రోమన్స్ షాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఓకేనండి. ఆ రోజుల్లో సంఘం దొరికితే చంపేద్దామని చూస్తా ఉంటుంది. అయినా కానీ వాళ్ళ కోసం పాటు పడతా ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు వారిలో ఏం కనిపిస్తుంది? ప్రేమ ప్రేమ. కనిపిస్తా ఉంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ చూపించి యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయారు. పరలోకానికి వెళ్ళిపోయినాక సాక్ష్యంగా మనకు పరిశుద్ధాత్మను పంపించారు. కరెక్టేనండి. ఆ కరెక్ట్ సార్. పరిశుద్ధాత్మ వరమే ఆ రోజు 3,000 మంది, 5,000 మంది సంఘం దినదినాభివృద్ధి చెందడానికి సహాయపడింది. సో పరిశుద్ధాత్మ కుమారుడు. సో మీకు స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ రోజు మన తండ్రి దేవుణ్ణి చూడలా, ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడలా. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వెంటనే గాని యేసుక్రీస్తు ప్రభు వారితో పర్టికులర్ గా అబ్రహాం గారి లాగా రిలేషన్ ఉందా ఎస్డిఎస్ చర్చ్ కంటే? నాకు లేదు. ఓకేనండి, నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం మనకు లేదు. అబ్రహాముకి దేవునికి ఏ విధంగా అయితే సంభాషణ జరిగిందో, మోషే గారికి యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ విధంగా అయితే సంభాషణ జరిగిందో, ఓకేనండి, పోనీ దావీదికి నాతాను ప్రవక్త వచ్చి ఏ విధంగా కరెక్ట్ చేశారో అట్లా మనకున్నారా అంటే ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో బైబిల్లో నిజమో కాదో లేదో అనే స్థితిలో ఉన్నాం. కానీ దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే మీకు పరిశుద్ధాత్మ వస్తుంది, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీకు సాక్ష్యం ఇస్తుందని చెప్పారు. సో మనం నమ్మవలసింది ఎవరినండి? కేవలం పరిశుద్ధాత్మనే. పరిశుద్ధాత్మని. సో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పటికి 2 గ్రూపులు ఉంటాయి. ప్రకటన గ్రంథం 22 అధ్యాయం 11 చదివితే మీకు అందరికీ తెలుసండి. ఓకేనా? మీరు ఇదన్నీ చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అడ్వెంటిస్టులు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చేటప్పుడు 2 గ్రూపులు ఉంటాయి. ప్రకటన గ్రంథం 22:11 చదివితే కనుక న్యాయం చేసేవాడు, అన్యాయం చేసేవాడు, నీతిమంతుడు, అనీతిమంతుడు, అపరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఓకేనండి. వీళ్ళ యొక్క నెంబర్లు ఎట్లా చెప్పొచ్చు, వీళ్ళ యొక్క పర్సంటేజ్లు ఎలా ఉంటుందని చెక్ చేస్తే బైబిల్లో ఏమైనా చెప్పారా? చెప్పారండి. ప్రకటన గ్రంథం 7 అధ్యాయం 4 చూస్తే 1,44,000 మంది అని చెప్పారు. ఎవరు? నీతిమంతులు గాని, పరిశుద్ధులు గాని, ఓకేనండి, న్యాయం చేసేవాళ్ళు గాని. అన్యాయం చేసేవాళ్ళు అపరిశుద్ధులు, ఓకేనండి, అన్యాయవంతులు, అనీతిమంతులు ఎంతమంది ఉన్నారంటే ప్రకటన గ్రంథం 9 అధ్యాయం 16 చూస్తే 20 కోట్లు అని చెప్పారు. ఓకేనండి. సో ఇవి కరెక్ట్ నెంబర్లా? కాదండి. అట్లీస్ట్ ఏం చెప్తున్నారు దేవుడు? ఒక నెంబర్ చెప్తున్నారు. వాళ్ళు ఎంతమంది ఉండే ఛాన్స్ ఉంది, వీళ్ళు ఎంతమంది ఉండే ఛాన్స్ ఉందని. సో 1,44,000 ఎక్కడ, 20 కోట్లు ఎక్కడ? 1,44,000 ఎంత అండి? 20 కోట్లు ఎంత? దేంట్లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది?
మాట్లాడాలండి. ఎక్కువ ఉంది. 20 కోట్లు 20 కోట్లు 20 కోట్లు ఎక్కువ ఉంది. 20 కోట్లు అంటే పెద్ద గుంపు క్లియర్గా కదండి. ఓకేనా? సో చెక్ చేసుకుంటా పోదాం. సో ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే కనుక ఇద్దరు కనిపిస్తున్నారు. మళ్ళీ చెప్తున్నానండి. సో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకుంటామా, పోపుని ఎన్నుకుంటామా? యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకుంటే తండ్రి దేవుడిని ఆరాధించినట్టు, పోపుని ఎన్నుకుంటే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారం సాతాన్ని ఆరాధించినట్టు. స్పష్టంగా అర్థం చేసుకోండి. ఓకేనా? సో మనకు కూడా రెండు ఆప్షన్లు ఉంటాయి. దయచేసి మళ్ళీ అర్థం చేసుకోండి. రెండు ఆప్షన్లు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువారా లేకపోతే పోపా? యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడుంటారు? తండ్రి దేవుడి యొక్క ఒడిలో ఉంటారు, బోసమ్ము అని చెప్పబడిందండి. వికార్ ఆఫ్ క్రైస్ట్ లైక్ బర్బాస్ ఎక్కడున్నాడు? భూమి మీద జైల్లో ఉన్నాడు. ఉన్నాడు. భూమి మీద ఉండి ఏమని చెప్తున్నాడు? ఈ భూమిని మొత్తాన్ని కాపాడడానికి నేను పాటు పడుతున్నా అని చెప్తున్నాడు. రైటా రాంగ్ అండి? రాంగ్ అండి. తప్పండి. రాంగ్ రాంగ్ దయచేసి రాంగ్ రాంగ్ కాదు, ఇది చెప్పింది నిజం. ఏం చెప్తున్నారు? తను ఏం చెప్తున్నాడో చెప్తున్నాను. ఓకే. ఏం చెప్పానండి? తాను ఏం చెప్తున్నాడో చెప్తున్నాను. సో అది నిజమే కదా? అవును. అవును అవును మోసం మోసం. మోసమో లేదో మనం మోసంలో చూద్దామండి. తను ఏం చెప్తున్నాడో మాట్లాడదాం ప్రజెంట్. సో ఓకే. ఏం చెప్తున్నాడు ఇప్పుడు ఈయన? ప్రపంచం మొత్తం పొల్యూషన్ ఉంది, ప్రపంచంలో ఉమ్. మొరాలిటీ తగ్గిపోయింది. సో నేనే కాదు. అందరూ కూడా ఏంటంటే, సో మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి, ప్రేమగా ఉండండి, పేదల్ని ఆదరించండి. ఓకేనా? ఒకళ్ళొకళ్ళు ప్రేమగా ఉండండి అని చెప్తున్నాడు. మంచి మాటలే కదండి అవన్నీ. అవును అవును, మంచి మాటలే అనిపిస్తాయిగా మరి. చూద్దాం. అదే సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సో రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఏమని? సో పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారా, భూమి మీద భూమిని కాపాడుతాకు వస్తున్న పోప, వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలి, ఎందుకు చూస్ చేసుకోవాలి? సో ఇప్పుడు క్వశ్చన్ అన్నమాట. ఏమండి, మనకి ఎలా తెలుస్తాయి? ఓకేనా? వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు చెడ్డోళ్ళు. ఓకేనా? ఎలా తెలుస్తాయి? ఓకేనా? సో ఇప్పుడు మీరు ఇంత వాక్యం చెప్తున్నారు కదా, మీరు ఏమైనా బాగా మంచోళ్ళు అంటే నేను ఎలా అంటానో నా భార్యను అడిగితే తెలుస్తుందండి. ఇంకెవ్వరు ప్రపంచంలో చెప్పలేరు. ప్రతి వాళ్ళ దగ్గర నటిస్తామే కానీ 24 గంటలు ఉండే నా భార్య దగ్గర నేను నటించలేను. సో నేను ఎటువంటి వాడినో తెలుసుకోవాలంటే నా భార్యను అడిగితే తెలుస్తుంది. నా భార్యకి మాత్రమే అంతా తెలుసు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదవండి చాలు. మిగిలినంతా చదవద్దు, మీరు తర్వాత చదువుకోండి. ఇవన్నీ మీకు అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి తర్వాత ఇవన్నీ రాసుకుని తర్వాత చదువుకోండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. 7:20 అండి. అవునండి. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ఏమని చెప్పారండి యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా? ఫలములు అంటే ఏంటంటే మన వర్క్స్. యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసిస్తున్నాము అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే మనకి మన యొక్క క్రియలు. కరెక్టా కాదండి? కరెక్టే సార్. క్రియలు. ఓకేనా? సో ఇంకొంచెం ముందుకెళ్దాం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పారండి? 2 గ్రూపులు ఉంటాయి కదా. 2 గ్రూపుల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరి మీద యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు నుదుటి మీద యేసుక్రీస్తు తండ్రి యొక్క నామం ఉంటుందని రాయబడ్డారు. ఏం చెప్పిందండి? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు ప్రతి ఒక్క బిడ్డ మీద నుదుటి మీద ఏమని ఉంటుంది? తండ్రి యొక్క నామం. కరెక్టేనండి? కరెక్టే సార్. ఇక్కడ ఉంది మరి. ఇక్కడ ఉంది మరి కాదండి, బైబిల్లో ఉంది. కరెక్టే కదా? బైబిల్లో మాటే సార్. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసరల యందు లిఖింపబడి ఉన్న మాట 44,000 మంది ఆయనతో కూడా ఉండిరి. సో ఆయన నామం నుదుటి మీద ఉండడం అంటే ఏంటి? ఓకేనా? రెండోది, ఇంకొక బ్యాచ్ ఉన్నారు కదా, వాళ్ళ నుదుటి మీద ఏముంటుంది? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 9, 11 చదివితే ఇక్కడే రాయబడింది స్పష్టంగా, ఒక మృగం ఉంటుంది, ఆ మృగం యొక్క ముద్ర ఉంటుంది అని చెప్తారు. కరెక్టేనండి? కరెక్టే సార్. వాళ్ళకి మృగము వీళ్ళకి ముద్ర. తేడా ఏంటంటే, సో ఇప్పుడు మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతున్నా. దేవుని యొక్క నామం అంటే ఏంటి? ఓకేనండి. మృగం యొక్క ఇమేజ్ అంటే ఏంటి? మీరు చూస్తే ఇమేజ్ పద్దాక మీకు వచ్చే మాట ఏంటంటే, ఇమేజ్ అంటే ప్రతిమ.
ప్రతిమ అని ఉంటుందండి, మృగం యొక్క ప్రతిమ. సో అసలు ప్రతి మానవుడు ఏ యొక్క ప్రతిమలో ఉన్నాడండి? మృగము ప్రతిమలోనే ఉన్నారు. స్పష్టంగా అర్థం చేసుకోనండి. దేవుడు సృష్టి చేసినప్పుడు ప్రభువు ప్రతి ఒక్కరు కూడా ఎవరి ప్రతిమలో మనము ఉన్నారు? దేవుని రూపంలో సృష్టించబడ్డాం బాబు. ప్రభు కరెక్ట్ అండి. మనల్ని ఎవరి ఆయన రూపంలో అంటే రూపంలో సృష్టించుకున్నారు. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను. సో ఆ రూపం ఏంటి? ఎప్పుడన్నా ఆలోచించారా? ఏంటి బాబు? ఆ రూపం ఏంటి? రూపం యేసుక్రీస్తు ప్రభు వారు మానవుడిగా రాకముందు తండ్రి దేవుడికి శరీరం ఉందా? యేసుక్రీస్తు ప్రభు వారికి మానవుడా శరీరం ఉందండి? ఉందండి. యేసు ప్రభు వారికి ఉంది శరీరం, యెహోవా దేవుడికి లేదు. స్పష్టంగా అర్థం చేసుకోనండి. యేసుక్రీస్తు ప్రభు వారు శరీరం ముందుందా? ఒకసారి యోహాను సువార్త 1:14 చదవండి. యోహాను సువార్త 1:14 చదవండి. చదువుతుంది. 1:14 సార్. అవునండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య అదేంటండి సంపూర్ణుడుగా మన ఆ మధ్య వాక్యం నివసించెను. ఇప్పుడు శరీరధారి అవడం ఏంటండి? ముందు శరీరధారి ఉన్నారా? లేరు, వాక్య రూపంలో ఉన్నారు. వాక్య రూపంలో ఉన్నారు. సో క్వశ్చన్, మరి ప్రతిమ అంటే ఏంటి? విగ్రహం. అయ్యో, విగ్రహం కాదండి, దయచేసి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభువారు విగ్రహాలను తయారు చేయలేదండి ఏదైనా చోట్ల. ఆయన యొక్క రూపంలో అన్నారు కదా, ఆయన యొక్క రూపం ఏంటి మరి? ఆయన రూపం ఆయనకి పోలికి చొప్పున మనల్ని సృష్టించారు. ప్రేమ, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆయన గుణగణాలండి. అక్కడ గుణగణాలు. ఆయన రూపం అంటే ఆయన క్యారెక్టర్, గుణగణాలు. ఆయన గుణగణాలు ఏంటి అండి? ఆయన యొక్క గుణగణాలు అండి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటా వద్దాం, ఓకేనండి. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తా ఉన్నారు. ఎట్లా వస్తున్నారండి? అగ్నిలోంచి తీస్తున్నట్టు వస్తున్నారు. కరెక్టేనండి? తప్పరేటా? రైట్. ఓకేనండి, అగ్నిలోంచి బయటికి తీసుకొస్తా ఉన్నారు. సో దేవుడు వాళ్ళని వీరులుగా తీసుకొస్తా ఉన్నారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వాళ్ళని మౌంట్ సెనాయి దగ్గర ఉండమన్నారు. సో ఈలోపు మోషే గారు పైకి వెళ్ళారు. పర్వతం ఎక్కి ఆయన్ని మేఘాలు ఆయన్ని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి అనమాట. తీసుకెళ్ళినప్పుడు మోషే గారు 40 రోజుల పాటు దేవుడితో సంభాషించుతూనే ఉండొచ్చు. దేవుడి కోసం వెయిట్ చేస్తే 40 రోజుల పాటు సీయోను కొండ మీద ఉన్నారు. సో ఇశ్రాయేలీలు ఏం చేశారు? ఆయన ఉన్నాడో లేడో, అసలు ఏం చేస్తున్నాడు ఏంటో మనకెందుకు 40 ఒక క్వశ్చన్ అడుగుతానండి. ఇది లాస్ట్ క్లాస్ లో వేరే వాళ్ళతో జోబులో చెప్పినట్టున్నాను. ఏ మనిషి అన్నా 40 రోజులు తినకుండా ఉండొచ్చండి? బ్రతకగలుగుతాడా? లేదు సార్. మరి ఫాస్టింగ్ ఉండేవాళ్ళు మరి ఏదో తినన్నా ఉంటున్నారు. ఒక పూట తిని ఒక పూట కూడా ఫాస్టింగ్ 40 రోజులు అని చెప్తున్నారు. సో మోషే 40 రోజులు కొండపైకి వెళ్ళాడు. నీళ్లు ఉంటాయో లేవో తెలియదు, ఓకేనా? ఆహారం ఉందా లేదా, అసలు బ్రతుకుండే ఛాన్స్ ఎంత వరకు ఉందండి మోషే గారు? లేదు సార్. దేవుడు ఉన్నాడు కాబట్టి, దేవుడి సన్నిధిలో ఉన్నాడు కాబట్టి బ్రతికాడు. నేను అడిగిన క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ అండి. కింద ఉన్న వాళ్ళకి మన ఆలోచన ప్రకారం మోషే గారు బ్రతుకు ఉండే ఛాన్స్ ఎంత ఉంది? మన ఆలోచన ప్రకారం కింద ఉన్న వాళ్ళకి చనిపోయాడేమో, చనిపోయాడని అక్కడ తిన్నాడో అనుకుంటారు సార్. లేదో, ఉన్నాడో లేడో అనిపించేలాగా ఉన్నారు. మన సంగతి అడుగుతున్నా, మనల్ని కూడా అడుగుతున్నా నేను. మనం అంతే అనుకుంటాం, ఇంకా మన చనిపోయి ఆలోచన ఉంటాడు కూడా లేడు అంతే. అనుకుంటాం. సో మోషే గారు బ్రతికి ఉండే ఛాన్స్ లేదండి. కరెక్టేనా? వాళ్ళ ఆలోచన కరెక్టే. ప్రకారం కరెక్టే అది. కరెక్టే. కరెక్టే. ఓకేనా? మనం అందుకని అర్థం చేసుకోవాలి. బైబిల్ని వాళ్ళ ప్లేస్ లో మనం కూర్చోబెట్టుకుంటే అప్పుడు బైబిల్ మనకు అర్థం అవుతుంది. వాళ్ళు ఎందుకు అలా చేశారు? మనం ఉన్నాం కదా, మనం ఏదో బాగా చేసేస్తాం కదా అని అనుకుంటున్నారేమో. ఫస్ట్ లో అడిగాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు పోప లాస్ట్కి వెళ్ళేసరికి ఎవరిని ఎన్నుకుంటామో అర్థమవుతుంది. ఓకేనండి. సో మోషే గారి కోసం వెయిట్ చేసే ఓపిక లేదు. ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా గట్టిగా మనల్ని కూడా దంచి అడిగితే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారో లేదో అంటామండి. మోసం చేయట్లేదని వాస్తవం ఇది.
ఇన్ని కష్టాలు, సరైన కష్టం మనకు వస్తే కనుక మనం ఏమంటామంటే, చేసి ప్రార్థన చేసి చేసి అలసిపోయి ఏం మాట్లాడతామంటే అసలు దేవుడు ఉన్నారో లేదో. కరెక్టేనండి. కరెక్టే సార్. సో వాళ్ళకు కూడా మోషేకి ఏమైందో అర్థం అవ్వలేదు. ఆ టైంలో అహరోను ఒక గోల్డెన్ ఇమేజ్ చేస్తాడండి. ఓకేనా, దేవుని యొక్క ప్రజలే, దేవుని యొక్క ప్రజలే. ఓకేనండి, వాళ్ళని అగ్నిలోంచి దేవుడు తీసుకొచ్చినట్టు తీసుకొచ్చారు. కానీ రావడం, మనిషి ఉన్నాడో లేదో వాళ్ళకు రుజువు లేకపోయేసరికి వాళ్ళు దేన్ని ఎన్నుకున్నారండి? నిర్గమాకాండం 32 అధ్యాయం 4వ వచనంలో నిర్గమాకాండం 32 అధ్యాయం 4వ వచనంలో దేన్ని ఎన్నుకున్నారు వాళ్ళందరూ? అతడు వారి యొద్ద వాటిని దేనికి తీసుకుని పోగొరతో రూపమును ఏర్పరిచి దాన్ని పోత పోసిన దూడగా చేసెను. చేయడమే కాకుండా ఇంకేమన్నారు దాన్ని? అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే ఏం చెప్తున్నారండి? అని దేవునికి ఒక రూపాన్ని కల్పించి ఏం దూడను చెప్తున్నారు? చేసి, ఆ దూడను చేసే ఇదే. దూడే దేవుడు అంటున్నారు. సో స్పష్టంగా అర్థం చేసుకోండి. ఆ దూడ అనొద్దు, కాసేపు బంగారపు ఇమేజ్ అందాం. ఓకేనండి. ఓకే సార్. బంగారు ప్రతిమ, బంగారంతోనే కదా బంగారు ప్రతిమ. చేసింది, బంగారు ప్రతిమే కదా చేసింది. సో ఇదంతా ఎందుకు చేశారని దేవుడు ఆలోచిస్తే దేవుడు చెప్పిన మాటలు ఏంటంటేనండి, కీర్తనలు 106 21 వచనం చదవండి. తెలుగులో 22 అండి. కీర్తనలు 106 22. ఎర్ర సముద్రము నొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మరిచిపోయిరి. రైట్. సో ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారండి? దేవుని యొక్క రూపం అంటే ఏమనుకున్నారంటే, దేవుని రూపంలో మనిషిని చేశారంటే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, సో దేవుడు మర్చిపోయి దూడను చేసి ఇదే దేవుడు అనుకుంటున్నారు. కరెక్టేనండి? బైబిల్ ప్రకారం రైటా రాంగా? ఓకేనా? సో దాని యొక్క సర్కమ్స్టాన్సెస్ పక్కన పెడదాం. కానీ దేవుడు చెప్తున్న రూపం అంటే ఏంటి? ఓకేనండి. సో ఆదికాండం 1:26-27 వచనం చూస్తే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. సో ఇమేజ్ ఆఫ్ గాడ్ అంటే హెబ్రీలకు రాసిన లేఖలో స్పష్టంగా ఏం చెప్పబడుతుందంటే, తండ్రి ఎట్లా ఉన్నారో అట్లా ఆయన యొక్క కుమారుడు ఉన్నారని చెప్పబడుతుంది. ఓకేనండి. హెబ్రీలకు రాసిన లేఖ 1:3 వచనం మీరు తర్వాత చదువుకోండి. సో బైబిల్ స్పష్టంగా ఏం చెప్తున్నారంటే, ఈ భూమి మీద ఇద్దరు దేవుని రూపాన్ని కలిగి ఉన్నారండి. ఈ భూమి మీద ఇద్దరు రూపాన్ని కలిగి ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే ఆదాం గారు, ఇంకోళ్ళు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. తప్ప రైటా అండి? కరెక్ట్ అమ్మా. తప్ప రైటా? కరెక్టే సార్. ఈ భూమి మీద దేవుని రూపాన్ని కలిగి ఉన్నది ఎంతమంది అండి? ఇద్దరు. కరెక్టే. ఇద్దరు. ఒకళ్ళు ఆదాము, ఇంకొకరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆదాము గారు ఆ దేవుడు ఇచ్చిన రూపాన్ని పోగొట్టుకున్నారు. ఎప్పుడు? ఆయన యొక్క ఆజ్ఞ ధిక్కరించిన మరుక్షణమే ఏమైందండి? ఆయనకి ఇచ్చిన మహిమ కోల్పోయారు. యేసుక్రీస్తు ప్రభువారు ధిక్కరించకుండా మరణం, కళ్ళ ముందు మరణం ఉన్నా కానీ, కళ్ళ ముందు స్నేహితులు త్రోసిపుచ్చి వేసినా కానీ, కళ్ళ ముందు తన సంతానదములు వెలివేసినా కానీ, ఓకేనండి, నరాలు బద్దలైపోతున్నా కానీ ఒకటే ఒక పని చేశారు యేసుక్రీస్తు ప్రభువారు. యోహాను సువార్త 4:34 వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. సో స్పష్టంగా అర్థం చేసుకుంటే మనకేం చెప్పబడుతుందండి? ఎవరైతే యేసుక్రీస్తు తండ్రి యొక్క రూపం ఉందో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే కనుక, తండ్రి యొక్క రూపంలోకి ఎప్పుడు మారుతారంటే కనుక, ఓకేనండి, ఇమేజ్ ఆఫ్ గాడ్ లోకి ఎప్పుడు మారుతారంటే కనుక వాళ్ళ యొక్క ఫుడ్ కేవలం లా పాటించడమే, తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడమేనండి.
ఓకేనా. యోహాను సువార్త 6:35 చదివిన కీర్తనలో ఇవన్నీ మీరు చదివితే కనుక స్పష్టంగా ఏమర్థం అవుతుందంటే దేవుని యొక్క రూపం అంటే ఏంటంటే స్పష్టంగా అర్థం చేసుకుండండి. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రేమ సింపుల్ గా ఏంటండి, దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ కలిగి ఉన్నారు. అదే విధంగా స్పష్టంగా ఆదాం కూడా ఇనిషియల్ గా చెక్ చేస్తే ప్రతి దానికి ఆయన మహిమతో నిండి ఉన్నారు, ప్రేమ కలిగి ఉన్నారు. ఓకేనండి. సో స్పష్టంగా అర్థం చేసుకుంటే మీకు ఒకసారి అడుగుతారండి మోషే గారు, ప్రభువా మీ యొక్క నేమ్ ఏంటి, మీ యొక్క రూపం ఏంటి అని అడిగినప్పుడు మీ నేమ్ ఏంటి అని అడిగితే మీరు చదువుతూ ఇప్పుడు మీరు చెప్పారు యెహోవా దయాళుడు, కరుణ, ఇవన్నీ రాయబడుతుందండి. ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని కూడా దేవుని యొక్క రూపం. ఇప్పుడు ఇంకా డీటెయిల్ గా ఏమంటే ఇంకొంచెం డీటెయిల్ గా మీరు చెప్పింది అర్థం అవ్వట్లేదు అనుకుంటే కనుక దేవుని యొక్క రూపం అంటే ఏంటి, నిర్గమాకాండం 9:27 చదివితేనండి, నిర్గమాకాండం 9:27 చదివితే దేవుడు రైచస్, దేవుడు నీతిమంతుడు. ఏంటిదండి, దేవుడు నీతిమంతుడు. సో ఒక్కొక్క క్వశ్చన్ అడుక్కుంటే వెళ్తాను మీకు. ఆదాము సృష్టి చేసినప్పుడు నీతిమంతుడేనా? నీతిమంతుడే సార్. యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతులేనండి? నీతిమంతులే. యేసుక్రీస్తు ప్రభువారిలో ఒక పాప కన్నా ఉందా? లేదు సార్. లేదు లేదు లేదు. కీర్తనలో 119, 172 చదివితే మీరు ఎవరు చదవద్దండి, మీరు చూసుకోండి, కావాలంటే ఫోటో తీసుకోండి. కీర్తనలో 119, 172 చదివితే మీ యొక్క ఆజ్ఞలన్నీ కూడా నీతివంతమై ఉన్నాయి అని చెప్పబడుతుంది. ద్వితీయోపదేశకాండం 32:4 చదివితే దేవుడు సత్యం అని చెప్పబడుతుంది. అదే కాదు, మీరు యోహాను సువార్త 14:4-6 చదివినా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సత్యం అని చెప్పబడుతుంది. కీర్తనలో 119, 142 చదివితే మీ ఆజ్ఞలన్నీ కూడా సత్యం అని చెప్పబడుతుంది. ఇట్లా రాసుకుంటూ వస్తే ఇమేజ్ ఏంటంటే కనుక రైచియస్నెస్, ఓకేనండి, నీతి, సత్యం, ప్యూర్ అంటే క్రిస్టల్ లాగా ప్యూర్, స్పిరిచువల్, అన్చేంజబుల్ అన్నమాట. దేవుడి యొక్క ఒక చోట అంటారు కానీ మనిషి, దేవుడేమో నరుడు కాదు అబద్ధం ఆడడానికి. సో ఐఎమ్ ద లార్డ్ ఐ చేంజ్ నాట్, నేను మారని దేవుడిని అని చెప్తారు. ఎటర్నల్, వాళ్ళకి మరణం అనేది లేదు. ఆ తర్వాత సో దేవుడు మంచివారు, గుడ్ అని రాయబడుతుంది. మీ ఆజ్ఞలన్నీ కూడా మంచివని రాయబడుతుంది. దేవుడు హోలీ, ఎవరన్నా హోలీనెస్ లేకుండా దేవుడిని చూడగలుగుతారండి? లేదు లేదు సార్. లేదు. ఆజ్ఞలన్నీ కూడా హోలీ అని రాయబడుతుంది. సో దేవుని యొక్క ఇమేజ్ అంతా దేంట్లో ఇమిడి ఉందండి ఇప్పుడు? ఆయన ఆజ్ఞల్లో. ఆయన ఆజ్ఞల్లో నింబడి ఉంది. సో ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఎవరిలాగా మారుతాం మనం? యేసుక్రీస్తు వారిలాగా, దేవునిలాగా. రూపం ఆయన యొక్క ఇమేజ్ లోకి, దేవుని లాగా కదండి, దేవుని ఇమేజ్ లోకి మారుతాం. ఆయన యొక్క గుణగణాలు ఆయన గుణగణాలు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట. ఎట్లా అంటే మనకి సో మంచితనం, ఆజ్ఞలు పాటిస్తే ఎవడన్నా మనం చెడ్డోడు అనే ఛాన్స్ ఉందండి? లేదు. ఆజ్ఞలు లేదు. పాటిస్తా ఉంటే ఎవరన్నా దీర్ఘశాంతం లేదనే ఛాన్స్ ఉంది? ఇప్పుడు నేను గంటలో 4 సార్లు కోపడతాను, ఛాన్స్ లేదండి. సో ఒక మనిషిని చూసి పర్ఫెక్ట్ అంటాం అనమాట. సో దేవుని యొక్క రూపం ఎప్పుడు వస్తుంది అంటే దేవుని రూపం కలిగి ఉన్న ఆజ్ఞలు పాటించినప్పుడు దేవుని యొక్క రూపం వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైందా లేదండి? అర్థమైంది బాబు. అవును అవును. అర్థమైందా లేదండి? అర్థమైంది సార్. సో దేవుడు యొక్క ప్రేమ ఎక్కడుంది? మొత్తం ఆ లాలో ఉంది. ఆ ప్రేమ రావాలంటే ఆ లా పాటించాలి. ఆ లా పాటించినప్పుడు దేవుని యొక్క రూపంలోకి మారుతాం. ఇదే దేవుని యొక్క ముద్ర. ఏంటిదండి? దేవుని ముద్ర. ముద్ర. దేవుని యొక్క ముద్ర. దయచేసి సబ్బాతు పాటించి దేవుని యొక్క ముద్ర ఉందని మీకు మీరే మోసపోయి నశించిపోవద్దండి మనందరం. ఇంకొంచెం ముందుకు వెళ్దాం, మీకు అర్థమవుతుంది ఏం చెప్దాం అనుకుంటున్నాను. సో దేవునికి ఒక చిత్తం ఉన్నట్టే సాతానుకు కూడా ఒక చిత్తం ఉంది. ఏంటిదండి? దేవుని దగ్గరికి రానివ్వకుండా ఉండటం. ఆహా కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. దేవుడు ఏం చెప్తారు, దేవుని యొక్క చిత్తం ఎట్లా అంటారో సాతాను కూడా ఒక చిత్తం ఉందని బైబిల్లో రాయబడిందండి. హిజ్ విల్ మీరు చూస్తే 2 తిమోతి 2:25-26 చదివితే ఇంగ్లీష్ లో స్పష్టంగా చూస్తే కనుక మీకు ఏమని రాయబడిందంటే సో హిజ్ విల్, సాతాను కూడా ఒక విల్ ఉంది. ఓకేనండి. ఆ విల్ ఏంటి? 2 తెస్సలోనికీ 2:8-9 చదివితే ద లాలెస్ వన్ ఏంటండి? తన యొక్క
తన యొక్క రూపం ఏంటి? లాలెస్ వన్ లాలెస్ వన్. దేవుడి గురించి ఏం చెప్పింది? ద లా వన్, ద వన్ హూ ఒబేస్ లా అని చెప్పబడింది దేవుని యొక్క ఇమేజ్. సాతాన్ యొక్క ఇమేజ్ ఏం చెప్పబడింది? లాలెస్. లాలెస్ మీరు ఇంగ్లీష్ లో అర్థమవుతుంది అనుకుంటున్నానండి. అర్థమవుతుందా లేదా చెప్పండి అండి. అర్థమవుతుందా అర్థం అవట్లేదా? అర్థమవుతుంది బాబు. లాలెస్ వన్ అంటే తెస్సలోనియన్స్ ఎక్కడ బాబు? తెస్సలోనిక 2:8-9, 2 2:3 మీకు ప్రెజెంటేషన్ ఇది పంపించేస్తారండి. సో నో ప్రాబ్లం. ఓకేనా? సో ఈ మృగం యొక్క ముద్ర అంటే ఏంటి? 2 తెస్సలోనిక 2:3-4 ఏమండి? టైం ఉందా? ఇంకొక 15 నిమిషాలు. పర్లేదు చెప్పండి సార్. ఎస్ సార్ ఉంది, చెప్పండి. 2 తెస్సలోనిక 2:3-4 2 తెస్సలోనిక 2:3-4 Do not let anyone deceive you in any way. తెలుగులో చదువుకోండి. తెలుగులో చదువుకోండి. ఇంగ్లీష్ లో కావాలంటే ఇంగ్లీష్ లో చదువుకోండి. ఇంగ్లీష్ లో అయితే ఇంకా బాగుంటుంది. యాక్చువల్ గా అందరికి అర్థమైతే ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్ చదువుకోండి. అదే for the day will not come until the final rebellion takes place and the wicked one appears, who is designed for hell. He will oppose every so-called God or object of worship and will put himself above them all. He will even go in and sit down in God's temple and claim to be God. సో ఇదేంటండి? ఓన్లీ సబ్బాత్ మీద ఎక్కువ కూర్చుంటారని చెప్పబడిందండి. లేదమ్మా, ఏమని రాయబడిందండి? మీకు చాలా స్పష్టంగా చదివితే ఏమని రాయబడింది? సింపుల్ గా మనం మోసం చేసుకోకూడదు. తప్పండి. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానన్నిటినీ ఎదిరిస్తారని చెప్పబడిందండి. కరెక్టేనా? కరెక్టే సార్. స్పష్టంగా చెప్పండి. కరెక్ట్. అవును. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటినీ ఎదిరిస్తాడు. 10 ఆజ్ఞల్లో దేవుడికి సంబంధించిన ఆజ్ఞలు ఎన్ని? 4. స్పష్టంగా అర్థం చేసుకోండి. సో ఈ వాక్యం ప్రకారం ఏంటి? 4 ఆజ్ఞ మీద ఎక్కువ కూర్చుంటాడా? 4 ఆజ్ఞల మీద కూర్చుంటాడా? 4 ఆజ్ఞ మీదే. 4 ఆజ్ఞల మీద కూర్చుంటాడు. మళ్ళీ గట్టిగా చెప్పండి. మీ ఆన్సర్ ప్రాపర్ గా నాకు అర్థం కాదు. 4 ఆజ్ఞల మీద. 4 ఆజ్ఞల మీద కాదు, 4 ఆజ్ఞల మీద. 4 ఆజ్ఞల మీద స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అది ఇక్కడ అడ్వాంటేజ్ మిస్ అయిపోతున్న ఇంపార్టెంట్ విషయం అండి. అవును, ఎందుకంటే మొదటిది, రెండోది, మూడోది, 4 ఆజ్ఞల మీద. అంటే ఏది దేవుడు అనబడిన అంటే నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనేది. మరి ఏది పూజింపబడినో దాన్ని అంతటిని ఎదిరించు, దానికి అంతటి పైగా వాడు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం మోసం. ఇక్కడ మన దాంట్లో కూడా జరుగుతున్న మోసం. సో యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకులు, వీళ్ళు ప్రధాన యాజకులే. యేసుక్రీస్తు ప్రభువారు పాపాలను క్షమిస్తారు, వీళ్ళు పాపాలను క్షమిస్తారు. సో ప్రకటన గ్రంథం 13:4 సో ఈ వచనాలు చదివే ముందు కొన్ని క్వశ్చన్లు అడుక్కుంటే వెళ్తాను. ఓకేనండి? లేదు, చదివేసేయచ్చు. సో ప్రకటన గ్రంథం 13:4 చదవండి ఎవరైనా. నమస్కారం అని ఉంటే దయచేసి నమస్కారం అని చదవద్దండి, ఆరాధన అని చదవండి. దయచేసి గుర్తుంచుకోండి. ఇది నేను అత్యంత ఇంపార్టెంట్ బైబిల్లో అత్యంత ఇంపార్టెంట్ చాప్టర్ చదువుతున్నామండి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం చదవకపోతే ఎవరు పరలోకానికి రారండి. బ్రతికి ఉన్నవాళ్ళు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం అర్థం కాకపోతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ఇది నమ్మశక్యం కాదండి, కానీ సత్యం. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం ఎవరికైతే అర్థం కాదో బ్రతికి ఉన్నవాళ్ళు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ 1% కాదండి, 0. ప్రకటన గ్రంథం 13:4 చదవండి. నమస్కారం అని ఉన్న చోట ఆరాధన అని చదవండి. ఆ మృగమునకు అధికారం ఇచ్చినందున వారు ఘట సర్పమునకు ఆరాధన చేసిరి, మరియు వారు ఈ మృగముతో సాటి ఎవడు, దానితో యుద్ధము చేయగలవాడు ఎవడని చెప్పుకొనుచు ఆ మృగమునకు ఆరాధన చేసిరి.
సో ఇక్కడ ఏం చెప్పబడుతుందండి? ఆ ఘటసర్పం నేనే దేవుడు అని చెప్పబడుతుంది అంటారా? అవును 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 నేను తప్పితే వేరొక దేవుడు లేరని చెప్తే దేవుడికి ఆరాధన చేయాలండి. ఈ ఘటసర్పం ఏమంటుంది? నాకు ఆరాధన చేయండి అంటున్నారు. అంటే నేనే దేవుడు అని చెప్తుంది ఈ ఘటసర్పం. ఎస్ ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. మరియు 13:15. మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లు ఆ మృగము యొక్క ప్రతిమకు ఆరాధన చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇయ్యబడెను. ప్రతిమకు ఆరాధన చేయొచ్చండి ఆజ్ఞల ప్రకారం? చేయకూడదు. ప్రతిమకు ఆరాధన చేయకపోతే చంపేస్తానంటుంది. ఇది ఎన్నో ఆజ్ఞ అండి? ఈ రెండవ ఆజ్ఞ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను దాని తలల మీద దేవ దూషణకరమైన పేళ్లును ఉండెను. దేవుని యొక్క నామాన్ని వ్యర్థపరచండి? వ్యర్థం చేయకూడదు. దీని యొక్క దాని మీద దేవదూషణం కలిగిన నామం అంటే ఎన్నో ఆజ్ఞ అండి అది? 3వ ఆజ్ఞ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదవండి. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదు వారు ఆ మృగమునకు ఆరాధన చేయుదురు. ఆరాధన చేయవలసింది ఏ రోజండి? 4వ విశ్రాంతి దినమున. దినాన. అదొక రోజు చెప్పుద్ది, ఓకేనా? సో ఆ రోజు ఆరాధన చేయాలని చెప్తుంది. సో ఎలా అన్నా ఇప్పుడు ఎలా తమ్ముడు లేకపోతే ఎలా బిడ్డ? సో ఇక్కడ మనం పోపును ఆరాధిస్తున్నాం అంటే కనుక ఆరాధన చేయడం అంటే ఏంటంటే విధేయత చూపించడం. సౌలు గారికి ఏం చెప్తారండి? సో నువ్వు బలులు అర్పించడం వల్ల నాకేం జరుగుద్దా? విధేయత వల్లనే కదా. సో దేవుడేమో 4వ రోజున 4వ ఆజ్ఞ ప్రకారం 7వ రోజు చేయమంటే వీళ్ళు కూడా 4వ ఆజ్ఞ ప్రకారం ఆదివారం చేయమని చెప్తున్నారు. సో ఆ మృగం నాకు విధేయత చూస్తారు. సో ఎన్ని ఆజ్ఞలు అండి ఇక్కడ? మొత్తం 4 ఆజ్ఞలు. 4 ఆజ్ఞలు ఉన్నాయా? 4 ఉన్నాయి ఆజ్ఞలు సార్. 4 ఆజ్ఞలు ఉన్నాయి సార్. నేను ఇంకో క్వశ్చన్ అడిగాను వినండి. 4 ఆజ్ఞలు ఉన్నాయా? 4వ ఆజ్ఞ మాత్రమే ఉందా? 4 ఆజ్ఞలు ఉన్నవి. 4 ఆజ్ఞలు ఉన్నవి. 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ దేవునితో సంబంధం మనకి. అదేంటండి అడ్వెంటిస్టులు ఓన్లీ సబ్బాత్ గురించే మాట్లాడతారు, మిగిలిన వాటి గురించి మాట్లాడరేంటి? అన్ని పాటించాలి. మరి ఎందుకండి ఓన్లీ సబ్బాత్ పాటించినట్టుగా మిగిలిన ఎందుకు మనం చేయట్లేదు? ఎన్ని చేయకపోతే మనం పరలోకంకి వెళ్ళాం. మోసం అండి, స్పష్టంగా అర్థం చేసుకోండి. సో దేవుడికి ఎట్టయితే ఆజ్ఞలు ఉన్నాయో దీనికి కూడా ఒక ఆజ్ఞలు ఉన్నాయి, ఓకేనండి? దీని ఆజ్ఞల ప్రకారం 2వ ఆజ్ఞని తీసేసింది. అవును. 4వ ఆజ్ఞని మార్చివేసింది. ఇప్పుడు స్పష్టంగా మాట్లాడుకోవాలంటే దేవుని యొక్క రూపం ఏమని చదివామండి? ఆయన యొక్క గుణగణాలు, ఆయన యొక్క ఆజ్ఞలు. కరెక్టేనండి? అవును, కరెక్టే సార్. ఇక్కడ సాతాన్ ఏం చేసిందండి? దేవుని యొక్క రూపాన్ని ఏం చేసింది? తీసేసింది, మార్చివేసింది. అదే మృగం యొక్క ముద్ర, ఓకేనండి? సో దీన్ని చెక్ చేసుకుంటే ఇవన్నీ మీకు వాళ్ళ ఆజ్ఞలు ఏం మార్చారు మీకు అందరూ తెలుసు కాబట్టి నేను అవన్నీ చెప్పట్లేదు. సో ఇక్కడ ఇతను ఒక మాటలు మాట్లాడుతున్నాడు, అతను ఏం మాట్లాడుతున్నాడో విందాం, ఓకేనండి? We don't follow the 10 Commandments because they're the 10 Commandments, because the 10 Commandments were given to Israel. But we do follow most of the 10 Commandments because they're repeated in the New Testament. You see, everything from Exodus 20 through the end of Deuteronomy is a law that was written to Israel. However, there are many laws written to Israel that are also laws for us today. And when they are universal laws, they're repeated in the New Testament. And 9 out of the 10
commandments are repeated in the New Testament as binding on Christians. The only one is keep holy the Sabbath. Because what did the Sabbath represent? The Sabbath represented rest. And who is our rest? Jesus is our rest. In other words, the Sabbath has already arrived. The reason we don't have to obey the Sabbath, strictly speaking, is because the Sabbath has arrived. Jesus has arrived. We don't work to earn salvation. Christ has earned salvation. And so we rest in him. తను నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. The Sabbath was very clearly something that was given specifically for, out of the 10 Commandments, the Lord said this. Exodus 31, verse 16. The sons of Israel shall observe the Sabbath throughout their generations because it is a sign. He never said any of the other 9 commandments are a sign. Out of all the 10 commandments, the Lord took one commandment and said, that commandment is a sign, and it's a sign between me and Israelites only, forever. So therefore, we don't have to keep it. But a deeper level of it, like adultery, we obey in the sense that we don't lust in the heart. The Sabbath. ఆయన అబద్ధమే చెప్తున్నాడు. ఇప్పుడు ఎస్డిఏ వాళ్ళ దగ్గరకు వద్దామండి. yes ఎస్డిఏ పాస్టర్లు వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి ఇక్కడ కొంతమంది. We are the owners of the conference. Yes. Members of the church are the owners of the. Don't close a church of God that people are coming in. వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారండి టైత్ కోసం. దేనికోసం కొట్టుకుంటున్నారండి? టైత్. లవ్ ఫర్ మనీని ఏమంటారండి బైబిల్లో? ఏమంటారండి? ఐడాలట్రీ. ఎన్నో ఆజ్ఞ అంటారు? రెండవ ఆజ్ఞ. ఎస్డిఏ వాళ్ళు ఏ ఆజ్ఞను పాటిస్తున్నారు లేదండి? 4వ ఆజ్ఞను పాటిస్తున్నాం గొప్పగా చెప్పుకునే మనం 2వ ఆజ్ఞను ఎంత గొప్పగా పాటిస్తున్నామండి? అర్థం చేసుకోవాలి. యెషయా చదివితేనండి దేవుని యొక్క ప్రజల్ని ఎవరు మోసం చేశారు అని చదివితే కనుక, ఎవరు తప్పులోకి నడిపించారని చెప్తే కనుక లీడర్స్ అని రాయబడుతుందండి. ఎవరండి? లీడర్స్. ఓకేనా? ఇర్మియా 23వ అధ్యాయం 13వ వచనం చదివినా కానీ 1 నుంచి 23వ అధ్యాయం మొత్తం చదివితే కానీ ఏమంటారంటే దేవుడు, నేను ఈ కాపరులతో వాద్యం ఆడబోతున్నాను, ఎందుకంటే కనుక నా ప్రజల్ని నా ప్రజల్ని మేపమంటే నా ప్రజల్ని తప్పు దొరలో పట్టించారని చెప్తారండి. అవును అవును. సో స్పష్టంగా అర్థం చేసుకోండి ఏంటంటే వీఆర్ స్పెషల్ అసలు కాదండి. స్పెషల్ అని మనం ఫీల్ అవుతున్నాం అంతే. ఓకేనండి. సో ఒకసారి ఫాల్స్ ట్రినిటీ గురించి చదువుదాం. సాతాన్ని ఎవరన్నా చూసారండి? సాతాన్ని ఎవరన్నా చూసారా? చూడలేదు సార్. తన యొక్క కోపం గాని తన యొక్క ఎట్లా ఉంటది, తను ఎలా చేస్తాడో అసలు చూసాము పని. తను ఎట్లా ఉంటాడో, తను ఎలా అబద్ధాలు చెప్తాడో, తను ఎలా చంపుతాడో మనకెవరికి తెలియదండి. రైటా రాంగ్ అండి? రైటే సార్. కానీ బైబిల్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, బైబిల్ స్పష్టంగా చెప్తుంది సాతాను వర్షిప్ చేస్తున్నారని. కరెక్టా కాదండి? నా గ్రంథం చదివా లేదా? అవును. సో సాతాను ఎలా ఉంటుందో చూపించడానికే మృగం వచ్చిందండి. మృగం ఏం చూపిస్తుంది? సాతాను ఎలా ఉంటుందో చూపిస్తుంది. రైటా రాంగా? రైటే సార్. సో ఈ మృగం క్రీస్తు శకం 538 నుంచి క్రిస్టియన్స్ ని ఏ విధంగా చంపింది అనేది మనకు ఒక విట్నెస్ ఉంది అండి. అది కూడా మనం చూడలేదు. ఓకేనా? సో సిలువ చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ట్రిబులేషన్ మనం చెక్ చేస్తే, ఆయన పడిన శ్రమను చెక్ చేస్తే సాతాను యొక్క క్రూయాలిటీ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. కరెక్టేనండి? yes brother, yes. సాతాను
సాతాను యొక్క రూపం ఏంటంటే కనుక మృగాను. సో సాతాను మృగం గురించి మాట్లాడాం. సో ఇంకొకటి ఉందండి, హోలీ స్పిరిట్ కి ఆపోజిట్ గా ఏంటంటే ఏలో కూడా ఒక స్పిరిట్ ఉంటుంది. ఆ 1/3 ఏంజల్స్ స్పిరిట్ అదేం చేస్తుందంటే చివరి రోజుల్లో రివైవ్ చేస్తుందండి. అందరినీ రివైవ్ చేసి ఏం చేస్తుందంటే ట్రిబులేషన్ పాలు చేస్తుంది ఎవరైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నారో. అది ఎవరో కాదండి, ప్రొటెస్టెంట్సే. ఎవరండి అది? ప్రొటెస్టెంట్స్. సో బైబిల్లో మీకు ఓన్లీ న్యూ టెస్టిమెంట్ చెక్ చేస్తానండి, ఓన్లీ నూతన నిబంధనలో 18 సార్లు లాలెస్నెస్ అనే మాట వాడబడిందండి. బైబిల్లో ఈ లాలెస్నెస్ అనే మాట సాతానుకు అప్పచెప్పబడింది. కానీ ఈ రోజు ప్రొటెస్టెంట్ సంఘాలన్నీ కూడా ఏం చెప్తున్నాయి అంటే కనుక వీఆర్ లాలెస్. కరెక్టేనండి? లా పాటించాల్సిన అవసరం లేదంటే లాలెస్ అనే కదండి. అవును లాలెస్ అవునవును, అన్నారు. అంతేనండి. శిలువ మీద కొట్టి వేశారు అన్నారు. సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనండి, మనం కూడా వాళ్ళకన్నా ఏదో ఒక వాళ్ళ 10 ఆజ్ఞల్లో మనం ఒక ఆజ్ఞ పాటిస్తున్నాం అని మనం ఏదన్నా కొంచెం ఇది పడితే దేవుడు చెప్తున్నారండి 9 ఆజ్ఞలు పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోయినా కానీ ఆజ్ఞ పాటించినట్టే అని చెప్తున్నారు. సో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్, మనం క్రీస్తుని ఎన్నుకుంటున్నామా సాతాన్ని ఎన్నుకుంటున్నామా? ఎవ్రీడే లైఫ్ లో ప్రతి రోజులో సాతాన్ని ఎన్నుకుంటున్నాము. ఇది సత్యం అండి. ఆ రోజుల్లో బర్బాస యేసుక్రీస్తు ప్రభువారు అంటే వాళ్ళు బర్బాస్ని ఎన్నుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు సాతాన్ అంటే అయ్యో సాతాన్ని ఎన్నుకోకపోతే మేము ఎట్లా బతకమండి, మాకెట్లా ఫుడ్ అండి, మాకెట్లా జాబ్ అండి. వాళ్ళకి ఏదైతే రీజన్స్ ఉన్నాయో అదే రీజన్స్ మనం చెప్తూ మళ్ళీ మళ్ళీ బర్బాస్ని ఎన్నుకుంటున్నాం. రేపు ఆజ్ఞల యొక్క లా వచ్చినప్పుడు కూడా అయ్యో మా పిల్లలకి ఏంటి ఇప్పుడు ఆదివారం పాటించకపోతే ప్రొటెస్ట్ ఆ రోజుల్లో వెళ్ళి ఏమండి చాలా కష్టంగా ఉందని పాస్టర్ దగ్గరికి వెళ్తే ఏం పర్వాలేదమ్మా నువ్వు పాటించు, ఇది కూడా పాటించు అని చెప్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒకళ్ళే చెప్పారండి, ఏ ఒక్కరికి 2 మాస్టర్లు ఉండరు. ప్రైజ్ ది లార్డ్ అండి. ఎనీ క్వశ్చన్స్ అండి? ఏంటంటే ఆయన భయంగా ఉంది సార్. సత్యం అండి, సత్యం అండి. క్లియర్ గా చెప్తున్నావా, చాలా థ్యాంక్ యూ. ఇంత గ్రహించి బ్రదర్ ఇవి కొంచెం మీ పవర్ పాయింట్ మీ బైబిల్ వచనాలు నాకు కొంచెం వాట్సాప్ లో పంపించరా? మా అందరికి పంపించినా పర్లేదు. ఒకలా పంపించండి, అందరం ఎస్ అందరూ షేర్ చేసుకుంటాం. అదే ప్రైజ్ ది లార్డ్ అండి. ఇతరులకు కూడా షేర్ చేస్తాను నేనైతే. ఎస్ చాలా సో దయచేసి భయంకరంగా సబ్బాత్ ఉంది సార్. పాటిస్తూ, చాలా భయంకరం కాదండి సత్యం అండి. అదే మనం ఏం నోరు తెలిస్తే ఏం చెప్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నుకుంటున్నాం అని చెప్తున్నాం. నోటుతో యెషయా 15వ అధ్యాయం ఒకసారి 7 నుంచి 9 వచనాలు చదువుతారా? అలాగే సార్. క్షమించండి, మత్తయి సువార్త 15వ అధ్యాయం 7 నుంచి 9 అండి. చదువుతున్నానండి. 7 నుంచి 9 వచనాలు. ఈ ప్రజలు వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఇది ఎవరి గురించి మాట్లాడారండి దేవుడు ఆ రోజుల్లో? వేషధారుల గురించి కాదండి, ఆ రోజుల్లో ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యుల గురించి, సొంత ప్రజలు, స్వయాన తన సొంత ప్రజల గురించి అండి. స్వయాన తన సొంత ప్రజల గురించి. అదే వచనం సెవెంత్ డే అడ్వెంటిస్టులకు అప్లికబుల్ అవుతుందండి ఈ రోజు. ఓకేనండి. సో దయచేసి అందుకేనండి మళ్ళీ అర్థం చేసుకోండి, మనుషుల మీద డిపెండ్ అవ్వద్దు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే కనుకండి అనిపిస్తుందండి ఈ జర్నీ చాలా భయంకరమైన జర్నీ అనిపిస్తుంది.
కానీ స్టిల్ అనిపించినప్పుడల్లా మోకాళ్ళ మీద వేసి దేవా ఒకసారి మాట్లాడొచ్చు కదా, అబ్రహాం గారి లాగా ఒకసారి రిలేషన్ ఏర్పడితే మేము బలంగా ఉంటాం కదా. మేము ఎంతసేపు మనుషుల మీద ఆధారపడుతున్నాం, ఎందుకంటే మిమ్మల్ని డైరెక్ట్ గా ఎక్స్పీరియన్స్ అవ్వలేదని మనం మోకాళ్ళ మీద ప్రార్థన చేద్దామండి. కొన్ని రోజుల కన్నా దేవుడు మాట్లాడతారేమో. సో మాట్లాడినప్పుడు అప్పుడు విశ్వాసం బలపడుతుంది, అప్పుడు నిలబడతామే గాని వాళ్ళు చెప్పింది అయ్యో ఇది బాగా చెప్తున్నాడు తప్పండి. బాగా చెప్పే వాళ్ళనే పక్కన పడేసేదండి. కరెక్టే. సో మనిషి మీద ఆధారపడద్దండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వందనాలండి. ప్రార్థన చేయండి, దయచేసి ప్రార్థన చేయండి. నేనేనండి క్లోజ్ చేయమంటారా? మీరే క్లోజింగ్ ప్రేయర్. పరిశుద్ధుడైన దేవా, సర్వశక్తివంతుడైన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో నా ప్రభువా తండ్రి, మేము ఎవరిని ఎన్నుకుంటున్నామో ఎవరిని ఎన్నుకోవాలో అత్యంత స్పష్టంగా నా ప్రభు మీ వాక్యం అయితే స్పష్టంగా సెలవిస్తుంది నా ప్రభువా. మేము ఇంకా నా ప్రభువా సాతాన్ని ఆరాధిస్తూ నా ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాను నోటితో నా ప్రభు మేము పలుస్తున్నాం తండ్రి. మీ ఆజ్ఞలు పాటిస్తూ నా ప్రభువా మీ యొక్క రూపంలో మారడానికి నా ప్రభువా మీ ఆజ్ఞలు నా ప్రభు ప్రేమను నా ప్రభువా ఎంతో నా ప్రభు విలువైన నా ప్రభువా తండ్రి అవి పాటిస్తూ మీ రూపంలోకి మారి మరలా నా ప్రభు ఏదైనా తోటలోకి ఎంటర్ అవడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, పరిశుద్ధాత్మ సహవాసాన్ని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ.